ఉమా యూనిక్ ట్రెండ్స్ యూట్యూబ్ సభ్యులకు స్వాగతం. మనం ఈరోజు జార్ఖండ్ స్టేట్లోని సాహిబ్గంజ్ జిల్లాలో ఉన్న బిందుధామ్ లేదా బిందువాసిని మందిర్కి వెళ్తున్నాం. ఇది ఈ మందిర్ని డెవలప్ చేసిన హరిహర్నాథ్ గిరి లేదా పహారీ బాబా యొక్క గుహ అన్నమాట. ఆయన ఇందులో నివసించారు. ఆ తర్వాత బిందువాసిని కొండ మీద 35 అడుగుల పెద్ద హనుమంత విగ్రహం ఉందన్నమాట. అక్కడ ప్రజలు అతని పవిత్ర పాదముద్రలు కూడా చూస్తారు. మీకు అవి నేను చూపిస్తాను, చూడండి. ఇవేనమాట ఆయన పాదముద్రలు, హనుమంతునివి. స్కేల్డ్ ఫుట్ ప్రింట్స్ అన్నమాట ఇవి. ఆ తర్వాత మనం మెయిన్ మందిర్ వస్తే, ఇది సతీదేవి యొక్క 3 బ్లడ్ డ్రాప్స్ పడిన ప్లేస్ అంట. ఇది శక్తిపీఠాల్లోని ఒక శక్తిపీఠం అన్నమాట. బిందు రూపంలో బ్లడ్ డ్రాప్స్ పడినాయి కాబట్టి ఈ టెంపుల్ని బిందువాసిని లేదా బిందుధామ్ అని పేరు వచ్చిందనమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్. కొన్ని రోజుల తర్వాత ప్రజాదరణ కోల్పోయిందనమాట. తర్వాత పహారీ బాబా కలలో దేవి కనిపించింది. అప్పుడు ఆయన ఇంకా డెవలప్మెంట్ చేశారు ఈ మందిర్ని. ఈ బిందుధామ్ టెంపుల్ బిందువాసిని కొండ మీద ఉందన్నమాట. ఇక్కడ నవరాత్రులప్పుడు దుర్గా పూజ టైంలో బాగా ఫెస్టివల్ చేస్తారు. ఏప్రిల్ నుండి జూన్ అప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ టైంలో రావటం చాలా కష్టం. ఇది ఆలయ ప్రధాన భాగం అన్నమాట. సూర్య భగవానుడు 7 గుర్రాల రథం పై కూర్చొని ఉంటాడు. బిందువాసిని కొండ యొక్క మరొక భాగంలో మనం హనుమాన్ చూసాము. ఇది వేరే వైపు భాగం అన్నమాట. ఇక్కడ ఉన్న చెట్టుకి రాళ్లతో కడతారనమాట. కట్టి కోరికలను కోరుకుంటారు. కోరికలు నెరవేరిన తర్వాత అవి తీసేస్తారన్నమాట మళ్ళీ వచ్చి. ఇక్కడ రెగ్యులర్గా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయాన్ని చక్కగా అలంకరించి ఉంచారన్నమాట. ఇక్కడే మనకి రామాలయం కూడా ఒకటి ఉంది. అది కూడా మనం సందర్శించవచ్చు. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన ఈ బిందువాసిని టెంపుల్ని మేము దర్శించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు కనుక వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్లో వెళ్ళాలంటే బాగ్డోగ్రా 280 కిలోమీటర్స్ ఇక్కడికి. అదే రైల్వే స్టేషన్ అయితే బహర్వా 2 కిలోమీటర్లో ఉందన్నమాట. ఇదే రామ్ మందిరం. ఆయన స్టోరీ అంతా ఇక్కడ చిత్ర రూపంలో ఉన్నాయి.
ఇక్కడ రామనవమికి యజ్ఞయాగాదులు చేస్తారు. నవరాత్రి కూడా 9 రోజులు యజ్ఞయాగాదులు చేస్తారంట. శ్రీరామనవమి రోజు భక్తులు విపరీతంగా ఇక్కడ గుమిగూడతారు. మేము మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వచ్చామన్నమాట ఇక్కడికి. జార్ఖండ్లో శివగఢ్ ఇది ఒకేసారి విజిట్ చేశాము. 2 దగ్గరలో అండి. మీరు ప్లాన్ చేసుకుంటే ఒకేసారి రెండింటిని విజిట్ చేయొచ్చు. శివగడి, బిందువాసిని 2 టెంపుల్స్ ఎంతో విశిష్టతని కలిగి ఉన్న మందిర్లు అన్నమాట. ఇది రాముడి. ఈయనేనండి పహారీ బాబా. ఈ మందిర్ని డెవలప్ చేసిన అతను.